అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. చాలమ్మా, ఇక్కడ ఎవడు భ్రమ పెట్టెను? ఎవడు మీ మనస్సును మార్చాడు? దేవుడు ఒక సరైన మార్గాన్ని చూపించాడు నీకు. ఒక సరైన మార్గంలో దేవుడు మిమ్మల్ని వెళ్ళమన్నాడు. మీరు వెళ్ళకుండా మీ మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు, భ్రమ పెడుతున్నారు మిమ్మల్ని. నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావు, సరైన మార్గంలో నువ్వు వెళ్తున్నావు. అభిమేలకు కూడా ఆయన సరైన మార్గంలో వెళ్ళాడు, ఎక్కడ ఏ లోపం కనబడలేదు. కానీ దేవుడు అందులో ఒక లోపం చూపించాడు. ఆ లోపం ఏంటి? ఆల్రెడీ ఆమె మ్యారీడ్. అది నాకు తెలియదు. ఇతన్ని డైవర్ట్ చేశారు. చాలాసార్లు మనకు తెలియకుండా అపవాది నిన్ను డైవర్ట్ చేసి నువ్వు పాపములోకి వెళ్ళేటట్టు చేస్తాడు. హల్లెలూయా. నీకు తెలియదు, నువ్వు అనుకుంటావు నేను వెళ్ళేది సరైన మార్గమే, ఇదే తప్పు కాదు, నేను కరెక్టే వెళ్తున్నా, నేను కరెక్టే చేస్తున్నా. కానీ సాతానుడు నిన్ను రాంగ్ డైరెక్షన్లోనికి తీసుకొని వెళ్ళి నీకు రావాల్సినటువంటి ఆ ఆశీర్వాదమును శాపంగా మార్చగలడు. హల్లెలూయా. వచ్చిందా రాలేదు ఇక్కడ శాపం అబీమెలెకు? అందుకే జ్ఞానము కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. నా జనులు ఏమీ లేక నశించిపోతున్నారు, జ్ఞానము. హల్లెలూయా చెప్పండి, జ్ఞానం. జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. దేవుడినితో మాట్లాడుతున్నాడు. జ్ఞానము గనుక నువ్వు సంపాదించుకుంటే యథార్థమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. యథార్థమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, అప్పుడే దేవుడు నీతో సంబంధం కలిగి ఉంటాడు. హల్లెలూయా. దేవునితో నువ్వు కలిసి ఉంటావు. కాబట్టి ఇక్కడ గలతీయులను మరి ఇక్కడ ఉద్దేశించి ఒక మాట మనం ఇక్కడ చదువుకున్నాం. ఏంటది? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టు యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. హల్లెలూయా. కళ్ళారా చూసి మరి వీళ్ళేం కోల్పోయారు? విశ్వాసమును కోల్పోయినారు. చదువు 2వ వచనం కూడా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా? చూడండి, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. చాలా ఇక్కడ దేవుణ్ణి అంగీకరించుటకు మరి మూలము విశ్వాసం అనే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి వీరికి కొన్ని హెచ్చరికలు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొదట మీరు ఎలా ఆరంభించారు? ఆత్మానుసారంగా దీన్ని ఆరంభించారు. ఇప్పుడు దీన్ని మీరు శరీరానుసారముగా జీవిస్తూ ఉన్నారు. చాలామంది అంతే కదా. మొదట్లో కష్టాల్లో, బాధల్లో, వేదనలో ఉన్నప్పుడు ఏడ్చి 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 దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నీ ఆత్మ ద్వారా నాకు సహాయం చేయండి, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను బాగు చేయండి కదా. ఏడ్చి దేవుని దగ్గర మనం సాధించుకొని తిరిగి మన జీవితంలోనికి సంతోషంగా వెళ్ళి, డబ్బులు రాగానే, ఆరోగ్యం రాగానే మనం అన్నీ మర్చిపోయి మళ్ళీ అదే జీవితాన్ని కదా ప్రారంభిస్తాం. కొంతమంది ఉన్నారు, వాళ్ళైతే ఒక కాలం వచ్చినప్పుడు, ఎంతో భయంకరమైనటువంటి వేదన అనుభవించినప్పుడు మరి దేవుని గురించి తెలుసుకొని దేవుని వైపు తిరిగి రక్షణ పొంది, విడుదల పొంది, మరి దీవించబడి, ఆశీర్వదించబడి పైకి ఎదగడం మొదలుపెట్టారు. అంతలో ఏమైందో తెలుసా? అపవాది వారిని భ్రమ పెట్టడం వల్ల వారు పడిపోయారు. మళ్ళీ లోకంలో పడిపోయారు. శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబము,
మరి ఇవన్నీ కూడా వారి జీవితాన్ని నాశనం వైపు నడిపించేస్తాయి. ఏం కాదులే, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం, వెళ్తున్నాం, ఎవడు చూస్తాడు, ఎవడు పట్టించుకుంటాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఇక్కడ ఏం చేశాడు? తొక్కేస్తాడు వాళ్ళని. డోంట్ ఫాల్. నువ్వు ఎట్లయితే ఎదుగుతూ ఉంటావో అట్లనే మళ్ళీ కిందికి జారుకుంటూ వెళ్ళిపోతావు. ఎంత కష్టపడి నువ్వు పైకి వచ్చుతావు, ఎంత కష్టపడి నీ జీవితాన్ని బాగు చేసుకున్నావు, ఎంత కష్టపడి నీ పిల్లల్ని పెంచుకున్నావు, ఎంత కష్టపడి నీ కుటుంబాన్ని కాపాడుకున్నావు, ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నావు, ఎంత కష్టపడి ఉద్యోగం చేసావు, ఎంత కష్టపడి సాధించుకున్నావు, ఎంత కష్టపడి నీ జీవితాన్ని నిలబెట్టుకున్నావు. ఏమైపోయింది చివరికి? ఎక్కడ వెళ్ళిపోయింది? మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఇంత చేసి ఇంత సాధించి ఏముంది నాకు? ఏమైపోయింది? అంతా వ్యర్థమైపోయింది, జీరో. అందుకే దేవుని తట్టు తిరుగు, దేవుణ్ణి పట్టుకో, దేవునితో నడువు. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా నువ్వు బ్రతికినంత కాలము దేవుడు నిన్ను గొప్పగానే ఉంచుతాడు, తలగానే ఉంచుతాడు. హల్లెలూయా. నేను తలగానే ఉంచుతాడు, తోకగా ఉంచాడు. హల్లెలూయా.